ప్రభుత్వం లేదు, ఈ పని వచ్చింది. తిన్నాను పెట్టు పని అని చూపాను అడిగాం మనం. ఆ సందర్భంగా వచ్చిన పని ఇది. ఈ పని వచ్చింది కొలతల గురించి కాదు. ఈ వలసలు పోకుండా విదేశాలకి, ఇతర రాష్ట్రాలకి, ఇతర జిల్లాలకు వలసలు పోకుండా తన గ్రామంలో అతను ఉండాలి, తనకు పుట్టిన బిడ్డలను పెంచుకోవాలి, తన బిడ్డల దగ్గర తల్లి తండ్రి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క 100 రోజుల పని వచ్చింది. కానీ ఈ పని లేకపోతే రైతు వారు పని అయిపోయిన తర్వాత వలసలు పోతున్నారు. వయసు వాళ్ళు వలసలు పోయాడు, డబ్బులు ఇవ్వకపోయినా పోతున్న దారిలో యాక్సిడెంట్లు చనిపోతున్నారు. ఇంటి దగ్గర ముసలోళ్ళ దగ్గరము సంటి పిల్లలు నిలబెట్టి వీళ్ళు తిండిలు పెట్టగా వీళ్ళకి కనీసం మంచినీళ్ళు పోయి ఇక్కడ వీళ్ళు చచ్చిపోతున్నారు. ఈ దారి మధ్యలో ఈ కుటుంబాలు చితికిపోతున్నాయి, చనిపోతున్నారనే ఉద్దేశంతో ఏ ఊళ్ళో ఉండాలి ఆ ఊళ్ళో పని చూపాలని తీసుకొచ్చిన యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని. ఈ పనిని ఇంత దారుణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసేయబోతుంది. అందుక మీరందరూ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. నా ఆవేదన నా కోసం కాదు, మీ అందరి కోసం. రేపు ఓట్లు ఎట్టేయాలంటే అటు వేసుకోవచ్చు, నేను రాజకీయంగా మీకు చెప్పట్లేదు. కానీ జాతీయ గ్రామీణ ఉపాధి పని కాపాడుకోవాలంటే ఈ పని మీద దాడి చేసిన మనం ఓడించాల్సిన అవసరం ఉంది. ఈ పని మన హక్కు. ఈ పని మీద అనేకమైన వాళ్ళు ఈ పనిని తీసేయాలని చూస్తున్నారు. దాన్ని మనం సహించొద్దు. ఈ పని కావాలి. 3 పూటలు రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ కొలతలు కూడా తీసేసి కనీసానికి రోజువారీ జాతీయ గ్రామీణ ఉపాధి పనికి 600 రూపాయలు ఇవ్వాలని మనం అడుగుతున్నాం. 200 రోజులు పని చూపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకని అడుగుతున్నాం అంటే ఇవాళ ఈ ఉపాధి పని అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు ఇవాళ మీకు ఉండొచ్చు. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు భూమి గల్లో ఉండొచ్చు. మీరంతా రైతులు కాదు, ఇవాళ మీరంతా వ్యవసాయ కార్మికులే. 50 ఎకరాలు, 100 ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాలు వాళ్ళు రైతాంగం. కానీ ఇవాళ 10 ఎకరాల కానించి లోపల వాళ్ళందరూ వ్యవసాయ కార్మికుల కిందకి వస్తారు. వీళ్ళకందరికీ ఆ వేతనం కూలి ఉండొద్దా? ఇవాళ నీ చేలో 2 ఎకరాలు ఉంటే నీకు నేను వస్తే సాయపడుతూ నువ్వు నాకు సాయపడతావు. కానీ 50 ఎకరాల వాడికి ఎవరు సాయపడాలా? మనం అందరం పోయి చేయాలి, చేస్తేనే ఆయన చేయనైతే. మరి అలాంటి వాడికి అడుగు మనం వెట్టి సేకరణ చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పనికి ఎందుకు మనకి 300 రూపాయలు ఇవ్వరు, 600 రూపాయలు ఎందుకు ఇవ్వరు? అందుకోసం దీన్ని అడగాలి. మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాం.